హాయ్ అండి. చాలా సింపుల్‌గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఇది ప్రిన్సెస్ కట్టు. షార్ట్ హ్యాండ్స్ బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెనే వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. సో, దీనికోసం నేనైతే కొంచెం వీళ్ళది బాడీ ఎక్కువ ఉంటదండి. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే 1 మీటర్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. దీనికోసం 4 ఫోల్డింగ్ చేశాను. ఖచ్చితంగా మీరు లైనింగ్‌ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేశాను కదా! హ్యాండ్ 5.5 ఇంచులు తీసుకోమని చెప్పారన్నమాట వాళ్ళు. సో, 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. తీసుకుని కింద ఖర్చులు పైన ఖర్చులకి మళ్ళీ మార్కింగ్ అయితే వేశానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి. ఇది నేను కుట్టిన బ్లౌజే, బాగా కుదిరిందని చెప్పేసి ఇదే తీసుకొచ్చారు. నాకు వచ్చేసి 8 మీద ఒక గీత, అంటే 8వ నెంబర్ అన్నమాట. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మీరు 3.5 అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా లైన్ వేసేసేయండి. ఇలా మొత్తం లైన్ వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకుంటే మాత్రం మీరు ఒక 1 ఇంచ్ మైనస్ చేయండి. అంటే 7 మీద ఒక గీత అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 అయితే వచ్చింది. అంతే, క్రాస్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రెయిట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకున్నాం కదా, ఇలాగ సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి. వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ వస్తే పావుతొక్క 2 ఇంచులు, అంటే 1.35 తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఈ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచు. మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇది కూడా అయిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ కార్నర్ కూడా సపరేట్ చేసేసేయండి. ఈ మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. అలాంటప్పుడు మీరు 4 ఫోల్డింగ్ల మీద మీరు కట్ చేయకూడదు. 2 ఫోల్డింగ్స్ ఓపెన్ చేసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేస్తాను. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాము. దీనికోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి, ఇలా వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ లూజు, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా పెట్టేసుకోండి. వీళ్ళకి బాడీ ఎక్కువ ఉందండి, ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉందన్నమాట. చూస్తేనే తెలిసిపోతుంది బ్లౌజ్ అనేది ఎలా ఉందో. వీళ్ళకి 2 సార్లు కుట్టిన తర్వాత కానీ సెట్ కాలేదు. ప్రతిసారి ఏదొక్క చిన్న వంకతో వచ్చేవారు. ఎప్పుడైతే నేను ఇలాగా చెక్ చేసుకుని ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది చూసుకుని కుట్టేసరికి సెట్ అయిపోయిందనమాట. చంక కింద నుంచి ఇక్కడ నెక్ వరకు చూసుకుంటే నాకు వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చింది. చెప్పాను కదా ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, బాడీ ఎక్కువ ఉందని. 9.5 ఇంచులు, ఓకేనా. ఇంకో 9.5 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, కింద ఎంతైతే ఖర్చుకోవాలో అంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక కుట్టుకి మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్ డీప్ ఒకసారి చెక్ చేయండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి కొంచెం కిందకి దింపమన్నారు లైట్గా. ఇక్కడ కూడా 9.5 ఇంచులు అనేది మనకి చెస్ట్ లూజ్ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ అంతే. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. కింద వచ్చేసి 3.5 తీసుకున్నాను. స్టార్ నెక్ కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది. పైగా వీళ్ళకి బాడీ ఎక్కువ కదా, అందుకని ఆ మాత్రం తీసుకోవాలండి. ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి. అంటే నెక్ 2.5, దాని పక్కన ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి మనం చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడ షోల్డర్ వైపుకి మళ్ళీ జాయిన్ చేయాలి కదా. చంక డౌన్ నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 5.7 వచ్చింది. ఇలా ఎల్ షేప్లోని మార్కింగ్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర మనం
కరువు స్కేల్ పెట్టేసుకొని కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఏం కొలతలు అవసరం లేదు. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. గీత కింద నుంచి కొలుచుకోండి. ఇలాగా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి. నాకు కొంచెం మ్యాచ్ కాలేదు. నెక్ అది మనకి చంక్ అనేది కొంచెం పైకి పెట్టాను, సరిపోయింది. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఒక 3 ఇంచులు పైకి, అక్కడ ఒక 1/2 ఇంచు బయటికి మార్కింగ్ వేయండి. ఇలా బయటికి మార్కింగ్ వేసుకుంటే మనకి స్టార్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎప్పుడైనా స్టార్ నెక్ కావాలంటే కొంచెం ఇలాగే ఉంటుందండి. మరీ డీప్ అయిందంటే మాత్రం ఇంకా పెట్టుకుంటాం కూడా వేస్ట్ అనమాట. ఆ మాత్రం ఉండాలి, లేదంటే షేప్ రాదు. ఇలాగా యాక్చువల్గా వీళ్ళకు ఇంత డీపు ఇంత బ్రాడ్ కూడా నచ్చదు, కానీ నేనే చెప్పాను ఇలా ఉంటేనే కుదురుతుందని. ఇప్పుడు ఆర్మ్ లూజ్ని స్ట్రైట్గా చూసుకుని 1 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. డాట్ కోసం సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 3.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలాగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి వితౌట్ షేప్ బెల్ట్, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని మొత్తం కూడా లైన్ వేసేయండి నీట్గా. యాస్టీస్గా మార్కింగ్ వేసుకోండి. షేప్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ విడ్త్ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. నెక్ విడ్త్ చాలా కరెక్ట్గా ఉండాలి. రెండు పావు ఉండాలి. ఇలాగ మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి. నెక్ విడ్త్ చాలా ఇంపార్టెంట్. వెనకాల ఎంత పెట్టామో ఫ్రంట్ కూడా అంతే అడ్జస్ట్ చేయండి. ఈ సైడ్ జాయింట్కి మాత్రం 1.5 ఇంచుల దాకా ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఎందుకంటే కింద కట్ చేసే కదా మనం మళ్ళీ జాయిన్ చేస్తాం ప్రిన్సెస్ కట్, అందుకని. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకోండి. ఇలా నీట్గా ఇలా ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చెక్ చేసుకోండి. డీప్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది. ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి డీప్ వరకు ఎంత వచ్చింది చూస్తే నాకు 6.5 ఇంచులు వచ్చింది. దీనికి 6.5 కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. స్టార్ నెక్ కన్నా మళ్ళీ చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఈ పైన 1.5 ఇంచుకి పైకి ఒక 1/2 ఇంచు బయటికి మార్కింగ్ వేసుకుంటే మీకు ఈ స్టార్ షేప్ అనేది వస్తుంది. ఇలాగా ఇలా చూసారా. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి 10.5 ఇంచులకి చెస్ట్ పాయింట్, ఇది మీడియం సైజు కదా, 10.5 ఇంచులకి తీసుకోవాలి. కింద ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఇలా పైనుంచి క్రాస్గా రావాలండి, ఓకేనా. లేకపోతే మనకి ఉక్సు దగ్గర లూజ్ వస్తుంది అన్నమాట. మన వైపు నుంచి పాతకు 4 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, అంటే 4.5 అనమాట. కింద పాతకు 4 కదా, పైన 4.5. ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోమని చెప్పాను కదా షేప్ దగ్గర, ఎందుకంటే అక్కడ డాట్ పట్టుకుని వేస్తాం కదా, కట్ చేసి కుడతాం కదా, అది ఏమవుతుందంటే పైకి ఎత్తేస్తుంది అనమాట చెస్ట్ పై నుంచి. అందుకని కిందకు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అదే మీరు క్యాప్ అంటే కప్స్ పెడితే మాత్రం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి, లేదంటే పైకి ఎత్తేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఈ చంక దగ్గర కూడా అంతే, ఈ సైడ్ కూడా.
ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇక్కడికి వచ్చిన టక్ అయితే ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇది కూడా మార్కింగ్ వేసేసేయండి. ఈ సైడ్ కూడా అంతే, గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా నీట్గా ఈ సైడ్ కూడా అంతే. అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఏమైనా ఎక్కువ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. లేదంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నాకు లైట్గా వచ్చింది అంతే, ఇంక పెద్దగా ఏం రాలేదు. జస్ట్ ఒక పావించ్ అంతా కూడా తక్కువే, అంతేనండి. ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. దీంట్లో ఫ్రంట్ పార్ట్లో మనకు బార్డర్ వేసుకుంటాము. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.